పొద్దు పొద్దున్నే లేచాలి. లేచిన తర్వాతనే లండన్ అయితే పోయినా. లండన్ పోవడం అనేది చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉండే. అయినా సరే ఎళ్ళక తప్పలేదు. పని చేసుకున్న వెంటనే వచ్చేసి టీవీ అయితే ఆన్ చేసినా. ఎందుకంటే మ్యాచ్ ఉంది కాబట్టి. మ్యాచ్ ఆన్ చేసిన వెంటనే అన్నింటికి రంగం సిద్ధమవుతున్నట్టు అనిపించింది. చాలా నెలల తర్వాత విరాట్ కోహ్లీని, రోహిత్‌ని చూస్తే మస్తు ఖుషి అనిపించింది. అలా మ్యాచ్ చూసుకుంటా రొట్టె ఇంకా పప్పుని కలిపేసుకొని తింటూ ఉంటే మస్తు మజా అనిపించింది. ఎందుకంటే ఒక పక్క మ్యాచ్, ఇంకో పక్క ఫుడ్. డెడ్లీ కాంబినేషన్ కదా! అదైతే ఎంజాయ్ చేసిన. మధ్యలో ఈ రెయిన్ బాధ ఏందో నాకు అర్థం కాదు గానీ మ్యాచ్ చూస్తున్నంత సేపు బానే ఉంది. మధ్యలో రెయిన్ వచ్చి ఆగిపోతది. ఏందో ఏమో. నాన్న గురించి చిన్న పని ఉందని బయటకైతే వెళ్ళడం స్టార్ట్ అయింది. ఒకప్పుడు నాన్న ప్రతిదానికి నన్ను తీసుకుపోయేటోడు. బట్ ఇప్పుడు నేను బాధ్యతగా తీసుకుపోవాల్సిందని దేవుడు గుర్తు చేసిండు. ఎందుకంటే నాన్నకి పెరాలసిస్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇక చిన్నగా రిఫ్రెష్మెంట్ కోసం నేను ఫ్రెండ్ కూడా బయటకు వెళ్ళినాం. పక్క ఊర్లో గోదావరి ఉంటుంది, క్రేజీ ఉంటుంది. ఫీల్డ్స్, అక్కడ గుడి, వాతావరణం చూస్తుంటేనే పిచ్చి ఎక్కిపోద్ది. ఇక ఆ తర్వాత ఇది చూడండి భలే ఉంది. లిటరల్లీ ఆ 2 కోతులు మంచిగా గోర్లు తీసుకుంటున్నాయి, సారీ పెయిన్లు. 6:15కి సినిమా పెట్టుకొని 6కి పోతున్నాం 10 కిలోమీటర్లు. మళ్ళీ మధ్యలో ఛాయ్ ఆపింది లేదు. ఇక ఛాయ్ కూడా తీసేసుకున్నాం. అది తాగిన తర్వాత సినిమా కోదామని స్టార్ట్ అయితే బయటనేమో డ్యూడ్ ఉంది. దరిద్రం ఎందుకు తెలుసా, లోపల పోయి కూర్చుంటే తెలుసు కదా సినిమా. సిద్ధు జొన్నలగడ్డ బాయిది ఉంది. ఈ లెవెల్లో పిచ్చోళ్ళం ఎప్పుడు కాలేదు. ఎందుకంటే ఒక సినిమా అనుకొని ఒక సినిమాకి